శ్రీ మహావిష్ణు భక్తులు పొందే ఉత్తమగతులు. జగద్గురువైన వాసుదేవుణ్ణి విధి విధానంగా అర్చించిన వారు ధర్మార్థకామ మోక్ష ఫలాలను పొందుతారు. ఆయన్ని త్రికరణ శుద్ధిగా ఆరాధించే మానవులు దేవతలకు కూడా దుర్లభమైన వరాల్ని పొందుతారు. సర్వపాపహరుడు, సకల కామితాలను తీర్చేవాడు అయిన విష్ణువుని సేవించే మానవులు ధన్యులు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర పంచమ వర్ణాల వారు కూడా మహావిష్ణువుని అర్చించే ఉత్తమ గతుల్ని పొందుతున్నారు. ఆ పుణ్యగతులు ఎలాంటివంటే, విష్ణు భక్తులు నీటి బుడగల ఆస్థిరమై, జరామరణయుక్తమై, రోగాలకి ఆశ్రయమై, మాంస రక్త మలమూత్రాది దుర్గంధాలతో కూడుకున్న మానవ దేహాన్ని విడిచి సంకల్ప మాత్రంతోనే ప్రయాణించేది అయిన దివ్య గంధర్వుల సంగీతంతో కూడుకున్నది, లేత సూర్యుడిలా ప్రకాశించేది అయిన దివ్య విమానాన్ని ఎక్కి వేరువేరుగా ఉన్న ఆయా పుణ్యలోకాలను చేరుకుంటారు. వారు ఒక్కో లోకంలో ఒక్కో మన్వంతరం కాలం సకల సుఖభోగాలు అనుభవించి అక్కడి నుంచి దివ్యమైన అంతరిక్షలోకానికి వస్తారు. అంతరిక్షంలో 10 మన్వంతరాల కాలం దివ్య భోగాలను భావించి అక్కడి నుంచి గంధర్వలోకానికి వెళతారు. ఆనందంగా కాలం గడుపుతారు. గంధర్వలోకంలో 20 మన్వంతరాలు. గంధర్వలోకం నుంచి విష్ణు భక్తులు సరాసరి ఆదిత్యలోకానికి చేరుకుంటారు. ఆదిత్యలోకంలో కూడా 30 మన్వంతరాలు సుఖజీవనం చేస్తారు. అక్కడి నుంచి సకల సుఖాన్ని ప్రసాదించే చంద్రలోకానికి పోయి 40 మన్వంతరాలు, అక్కడి నుంచి ఇంద్రలోకానికి వెళ్లి 70 సంవత్సరాలు, ఇంద్రలోకం పైనున్న ప్రజాపతి లోకాన్ని చేరి 80 మన్వంతరాలు, జరామరణాలు అనేవి లేకుండా సమస్త భోగాలని అనుభవించి సరాసరి బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు. బ్రహ్మలోకాన్ని చేరిన విష్ణు భక్తులు అక్కడ 90 మన్వంతరాలు సకల సుఖాలు అనుభవించి తిరిగి భూలోకంలో ఉత్తమ బ్రాహ్మణ వంశంలో యోగులుగా వేదశాస్త్రాన్ని తెలిసిన పండితులుగా జన్మిస్తారు. తిరిగి క్రమక్రమంగా పైకి వెళుతూ ప్రతి జన్మలో నిండు 100 ఏళ్లు జీవించి మరల దివ్యలోకాలకి వెళుతుంటారు. ఈ విధంగా 10 జన్మలు గడిచిన తరువాత విష్ణు భక్తులు బ్రహ్మలోకం నుంచి దివ్యమైన వైకుంఠ ధామానికి చేరుకుంటారు. అక్కడ 100 మన్వంతరాలు అక్షయ భోగాలను భవించి జరామరణాలు లేకుండా వారాహమూర్తి లోకానికి వెళతారు. వారాహమూర్తి లోకానికి చేరుకున్న విష్ణు భక్తులు అక్కడ చతుర్బాహువులతో కూడుకున్న దివ్యమైన శరీరాన్ని పొంది సకల దేవతలం నమస్కారాన్ని అందుకుంటూ 10,000 కోట్ల సంవత్సరాలు ముక్తి సుఖాన్ని అనుభవిస్తారు. అక్కడ నుంచి నరసింహలోకానికి చేరి అక్కడ కూడా 10,000 కోట్ల సంవత్సరాలు ఆనందంగా గడుపుతారు. ఆ తరువాత ఈ సాధకులు నారాయణ లోకానికి వెళ్లి అద్భుత కోట్ల సంవత్సరాలు ఉండి దివ్య రూపాల్ని పొంది సురాసురుల చేత స్తుతించబడతారు. నారాయణ లోకం నుంచి వారు బయలుదేరి అనిరుద్ధ లోకానికి చేరుకుంటారు. 14,000 కోట్ల సంవత్సరాలు అక్కడ సుఖాలనుభవించి తమ తపఃశక్తితో సంకర్షణ లోకానికి వెళతారు. ఆ సంకర్షణ లోకంలో 1000 రకాల భోగాలనుభవించి మోక్షాన్ని పొందుతారు. అలా మోక్షం పొందిన ఆ విష్ణు భక్తులు జరామరణ రహితమైన వాసుదేవ పరతత్వంలో లీనమైపోతారు.